ఓం శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాలక్ష్మీదేవి నమః. ఎస్ఎంఎల్ శ్రీ మహాలక్ష్మి ప్రేక్షకులకు ధన్యవాదములు. అన్ని రాశుల వార ఫలాలు. మొదటగా మేషరాశి ఫలితాలు. జూన్ 13th టు జూలై 6th వీరికి 6 గ్రహములు యోగిస్తున్నాయి. సూర్యుడు, శుక్రుడు, బుధుడు, గురుడు, శని, కేతువు. ఈ 6 గ్రహాలు మంచి శుభ ఫలితములను వీరికి చేకూరుస్తున్నాయి. ఈ వారం వీరికి లక్ కలిసి వస్తుంది. ఉద్యోగంలో ప్రమోషన్స్ కలిసి వచ్చును. బిజినెస్ మంచి పురోభివృద్ధిని, లాభాలను కలుగజేయును. ఉద్యోగంలో పేరు ప్రఖ్యాతలను సాధించెదరు. పరిహారం హనుమాన్ చాలీసా పారాయణం వీరికి మంచి శుభ ఫలితములను చేకూరుస్తుంది. వృషభ రాశి. ఈ వారం వీరికి 3 గ్రహాలు యోగిస్తున్నాయి. శుక్రుడు, రాహువు, చంద్రుడు వీరికి బలాన్ని చేకూరుస్తున్నాయి. ఆర్థికంగా చాలా బలంగా ఉంటారు. రుణాలను తీరుస్తారు. అనేక మార్గాల ద్వారా ఆదాయాలను పెంచుకుంటారు. ఖర్చులను తగ్గించుకోవడం శ్రేయోదాయకం. బిజినెస్ల యందు సరియగు నిర్ణయాలను తీసుకొని శ్రద్ధ వహించడం గమనించదగ్గ సూచన. పరిహారం సుబ్రహ్మణ్య స్వామిని పూజించడం, నవగ్రహముల చుట్టూ ప్రదక్షిణలు మీకు శ్రేయస్సును కలిగిస్తుంది. మిథున రాశి. ఈ వారం కుజుడు, బుధుడు, శుక్రుడు, చంద్రుడు, రాహువు ఈ 5 గ్రహాలు వీరికి యోగిస్తున్నాయి. మంచి శుభ ఫలితములను వీరు పొందెదరు. వీరు ఉద్యోగంలో కొంత ఒత్తిడిని కలిగి ఉండెదరు. దాన్ని వీరు అధిగమిస్తారు. ఉద్యోగంలో ఇంక్రిమెంట్స్ను, ప్రమోషన్స్ను పొందెదరు. వీరు తలపెట్టిన ఇన్వెస్ట్మెంట్లలో మంచి అభివృద్ధి, లాభాలను గడిస్తారు. ఆకస్మిక లాభంను వీరు పొందెదరు. భూగృహ వాహన యోగాలు వీరికి యోగిస్తున్నాయి. ఆరోగ్యం నందు తగు జాగ్రత్తలు అవసరం. పరిహారం ఉదయంనే సూర్య నమస్కారాలు చేసి ఆర్ఘ్యం సమర్పించి ఇష్టదేవత ఆరాధన చేయడం శుభప్రదంగా వీరికి ఉంటుంది. కర్కాటక రాశి. ఈ వారం వీరికి గురువు, కేతువు ఈ 2 గ్రహములు మాత్రమే యోగిస్తున్నాయి కనుక అన్ని విషయములందు తగు జాగ్రత్తలు పాటించడం గమనించదగ్గ సూచన. ఓర్పును, మౌనంను కలిగి ఉండవలెను. దృఢ సంకల్పంతో ఉండాలి. బంధుమిత్రులతో స్నేహపూరితంగా ఉండెదరు. మీ యొక్క ఆర్థిక పరిస్థితులు మధ్యస్థంగా ఉండును. పరిహారం నవగ్రహ ప్రదక్షిణలు, స్తోత్రాలు పఠించడం వీరికి శుభ ఫలితములను చేకూర్చును. సింహరాశి. ఈ వారం వీరికి రవి, శుక్రుడు ఈ 2 గ్రహములు మాత్రమే యోగిస్తున్నాయి. ఉద్యోగం నందు మార్పులు సంభవించును. మీ యొక్క బిజినెస్ నందు లాభములను గడించెదరు. 7 గ్రహములు వ్యతిరేకత మీకు కించెత్తు జాగ్రత్తలను పాటించడం శ్రేయోదాయకం. ఇతరులకు సహాయ సహకారములు మీరు అందించెదరు. శుక్రగ్రహ అనుకూలత మీకు ఐశ్వర్యాన్ని సిద్ధింపజేయును. పరిహారం హనుమాన్ చాలీసా పారాయణం, నవగ్రహ స్తోత్రాలు పఠించడం శ్రేయస్కరం. కన్యా రాశి. ఈ వారం 5 గ్రహములు శుభ ఫలితములు మీరు పొందెదరు. రవి, చంద్రుడు, బుధుడు, బృహస్పతి, శని ఈ గ్రహాలు మీకు యోగించును. మీరు తలపెట్టిన కార్యములు శుభప్రదమగును. మీ కోరికలు సిద్ధించును. ఉద్యోగం నందు నూతన అవకాశములను వీరు పొందెదరు. అనేక రకముల ఆదాయ మార్గములను వీరు పెంపొందించుకొనెదరు. భార్యాభర్తల మధ్య
ప్రేమానురాగాలు, మంచి సఖ్యతను వీరు కలిగి ఉండెదరు. పరిహారాలు: శుక్రవారం రోజు శ్రీ మహాలక్ష్మి సహస్రపారాయణం వీరికి అన్ని విధములుగా శ్రేయస్సును చేకూరుస్తుంది. తులారాశి: ఈ వారం తులారాశి 3 గ్రహాలు యోగిస్తున్నాయి. శుక్రుడు, చంద్రుడు, రాహువు వీరికి శుభ ఫలితములను చేకూర్చును. ఆర్థికంగా వీరు పురోగతిని సాధిస్తారు. వీరు తలపెట్టిన కార్యాలు నెరవేరుతాయి. వీరికి ధైర్య సాహసాలు చాలా మెండుగా ఉండును. శుక్రగ్రహం యోగించడం వీరు చేసిన ఇన్వెస్ట్మెంట్ల యందు లాభములను గడించెదరు. ఉద్యోగంలో పై ఆఫీసర్లచే ప్రశంసలను పొందెదరు. కుటుంబంలో సఖ్యత, వారి ప్రోత్సాహంతో ముందుకు నడిచెదరు. పరిహారం: నవగ్రహ ప్రదక్షిణలు, స్తోత్రాలను పఠించడం వీరికి శుభ ఫలితములను చేకూర్చును. వృశ్చిక రాశి: ఈ వారం వీరికి కుజుడు, గురువు, శుక్రుడు, కేతువు ఈ 4 గ్రహాలు మీకు శుభ ఫలితములను చేకూరుస్తున్నాయి. ఉద్యోగంలో ఉన్నతిని, ప్రశంసలను పొందెదరు. సహ ఉద్యోగులతో సహాయ సహకారములను పొందెదరు. మీరు కోరుకున్న విజయాలను పొందెదరు. ఆర్థికంగా చాలా లాభదాయకంగా ఉంది. కుటుంబంలో మంచి సఖ్యత, ఆరోగ్యం నందు చాలా బలంగా ఉండెదరు. పరిహారం: సుబ్రహ్మణ్య స్వామి కళావరంభ స్తోత్రాలు చదవడం ఉత్తమం. ధనస్సు రాశి: వీరికి ఈ వారం శని, కేతువు ఈ 2 గ్రహములు అనుకూలతను కలిగి ఉన్నారు. వీరు తలపెట్టిన పనుల యందు విజయం చేకూరుస్తుంది. ఉద్యోగం నందు తగు జాగ్రత్తలు తీసుకుని పనుల యందు శ్రద్ధను కలిగి ఉండడం గమనించదగ్గ సూచన. అధిక ఒత్తిడిని కలిగి ఉండెదరు. ఆరోగ్యం నందు తగు జాగ్రత్తలు అవసరం. పరిహారం: నవగ్రహ స్తోత్రాలు పఠించడం మరియు ప్రదక్షిణలు చేయడం వీరికి శ్రేయోదాయకంగా ఉండును. మకర రాశి: ఈ వారం సూర్యుడు, గురువు, చంద్రుడు, రాహువు ఈ 4 గ్రహాలు మీకు శుభ ఫలితములను చేకూరుస్తున్నాయి. ఉద్యోగంలో ప్రోత్సాహకరంగా ఉండును. నూతన ఉద్యోగ అవకాశాలను అందిపుచ్చుకునెదరు. ఆర్థిక పురోభివృద్ధి ఉంటుంది. బంధుమిత్రుల మధ్య సఖ్యత, ప్రేమానురాగాలు ఉంటాయి. పరిహారం: నవగ్రహ ప్రదక్షిణలు, సుబ్రహ్మణ్య స్వామిని పూజించడం శ్రేయస్కరం. కుంభరాశి: ఈ వారం మీకు కుజుడు, శుక్రుడు, బుధుడు యోగదాయకంగా ఉన్నవి. ఉద్యోగం నందు ప్రోత్సాహకరంగా ఉన్నది. అధికారులచే ప్రశంసలను, మెప్పును పొందెదరు. బిజినెస్లో మంచి లాభాలను గడిస్తారు. మీరు పెట్టిన ఇన్వెస్ట్మెంట్లు మంచి పురోభివృద్ధిని సాధిస్తాయి. భూగృహ వాహనాలు మీకు సంప్రాప్తించును. తగాదాలకు దూరంగా ఉండవలెను. పరిహారం: హనుమాన్ చాలీసా పారాయణం మీకు శుభ ఫలితములను చేకూర్చును. మీనరాశి: ఈ వారము మీకు చంద్రుడు, శుక్రుడు 2 గ్రహములు మాత్రమే మీకు యోగిస్తున్నాయి. ధైర్య సహకారంతో మీరు ముందుకు నడుస్తారు. ఆత్మస్థైర్యమును కలిగి ఉండవలెను. శుక్రగ్రహం అనుకూలంతో మీకు సంపద చేకూర్చును. మీ యొక్క ఆర్థిక పరిస్థితిలో ఖర్చులు అధికంగా ఉండును. ఖర్చులను కంట్రోల్లో ఉంచుకోవడం గమనించదగ్గ సూచన. ఆరోగ్యం పట్ల తగు జాగ్రత్తలు తీసుకోవలెను. పరిహారం: నవగ్రహ ప్రదక్షిణలు, స్తోత్రాలు పఠించడం మీకు శుభ ఫలితములను చేకూర్చును.